ఇదివరకు నేను అడిగితే నేను చార్జ్ చేశాను, నేను నీ దారుణంగా ఉంటుంది నీ లైఫ్, నువ్వు అమ్మాయి చేత కట్ చేపిస్తున్నావు, నీ లైఫ్ చాలా దారుణంగా ఉంటుంది, ఫైనాన్షియల్గా నేను చాలా ఇబ్బంది పెడతాను నేను అన్ని ఇవి ఉన్నాయి మరి నా దగ్గర. అది ఒప్పుకుంటారా అడగండి. ఉన్నాయి సార్, ఉన్నాయి. టెమోజిన్ గారు మీ రియాక్షన్ తను అంటున్నారు ఒకవేళ ఆ రిలేషన్కి సంబంధించి కనుక లేకపోతే తనని గౌతమిని టార్చర్ చేస్తానని చెప్పి అన్నట్టుగా గౌతమి అంటున్నారు. నిజంగా ఆ మాట మీరు అన్నారా సార్? రిలేషన్ లేకపోతే కనుక ఒకసారి గౌతమి చెప్పండి. నువ్వు అప్పుడు నన్ను కట్ చేపిస్తున్నావు, అమ్మాయి చేత కట్ చేపిస్తున్నావు, నీకు దారుణంగా ఉంటుంది నీ లైఫ్, నేను నరకం చూపిస్తా, ఇంకా ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేయను అని అన్నావు కదా నువ్వు. నేను ఆ మాట అన్నానా? ఐ డోంట్ రిమెంబర్. ఉన్నాయి సార్ అన్ని. ఇంకొకటి ఆయన తప్పు చేసినట్టు మా పెద్దల ముందు నేను కూడా ఉన్నా, ప్రత్యక్ష తప్పు జరిగింది, ఇంకెప్పుడు అమ్మాయి వెనకాల వెళ్ళను అన్నది నా దగ్గర ఆడియో క్లిప్స్ ఉన్నాయి, కావాలంటే ప్లే చేస్తాను. అది కరెక్టా కాదు. ఇంకొకటి సార్, ఇప్పుడు ఆ డేట్స్ లో చాట్ చేసా అంటున్నారు కదా, మీరు కాల్ రికార్డింగ్స్, మీరు ప్రూఫ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు వాళ్ళు కాల్ చేసినవి అయితే ఇప్పుడు మేమైతే క్రియేట్ చేసాం అంటున్నారు. అది ఆ అమ్మాయితో నెంబర్ ఇస్తా, ఆ అమ్మాయి నెంబర్ మీకు, ఆ అమ్మాయితో ఎంతసేపు ఫోన్ మాట్లాడేవారు ప్రతిదీ కూడా మీ రికార్డింగ్ ఉంటుంది. మనం అయితే డిలీట్ చేయలేం కదా సార్, ఎరేజ్ అయితే చేయలేం నెట్వర్క్ నుంచి. ఆ డేటా తెప్పించండి సార్, మీకే క్లారిటీ వస్తుంది. కానీ దానికి కావాల్సిన ప్రొసీజర్ ఎట్లా చేయండి, అమ్మాయికి చేత ఫైల్ చేపిస్తాను. ఆ డేటా మొత్తం తెప్పించండి, రీసెంట్గా ఉన్న డేటా కూడా తెప్పించండి, తను ఎంతమందితో మాట్లాడుతున్నాడు ఏంటంటే క్లారిటీగా మీకు లిస్ట్ వస్తుంది. మీ రియాక్షన్ ఏంటండి సార్? ఏంటి సార్ డేటా తెప్పిస్తాను అంటున్నారా ఇప్పుడు? అంటే వాళ్ళు అంటుంది ఏంటంటే ఆ డేటా ఇప్పుడు డిలీట్ చేసేసిన డేటా ఉంటుంది కదా, ఆ డేటా అనేది ఎక్కడ మాయం కాదు కదా సార్. నా డేటాతో పాటు తన డేటా కూడా తెప్పించండి అయితే. అంటే తన డేటా ఏంటండి? తన డేటా అంటున్నారు ఏంటి అంటే? తను వాళ్ళ ఇంట్లో వాళ్ళతో నా గురించి ఏం చెప్పింది, నన్ను ఇలా టార్చర్ చేయడానికి, మరి దానికి వెనక రీజన్ ఏంటి, మేబీ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో తను మాట్లాడింది ఏంటో చూస్తే అప్పుడు మేబీ ఒక క్లారిటీ వస్తుంది. అంటే తన ఇంట్లో వాళ్ళతో మాట్లాడారని చెప్పి మీకు ఎప్పుడు తెలిసింది? అంటే ఏం మాట్లాడారు సార్? సార్ అంటే తన ఇంట్లో వాళ్ళతో మాట్లాడన్నారు కదా, ఏం మాట్లాడారు? నాకు తెలియదు కదా సార్, అందుకే కాల్ డేటా తెప్పిమంటున్నాను సార్. నేను అనేది ఏంటంటే తను ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కి వెళ్ళి నన్ను ఇంత టార్చర్ చేసి నన్ను ఇంత అనుమానిస్తుందో అది నాకు తెలియదు కాబట్టి తన కాల్ డేటా కూడా తెప్పిస్తే మేబీ ఒక క్లారిటీ వస్తుంది అందరికీ అని అంటున్నాను సార్ నేను. టెమోషన్ అంటుంది ఏంటంటే మీ ఫ్యామిలీ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనేది అనమాట, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో మీరేమంటారు దానికి? ఇన్ఫ్లుయెన్స్ అనడం కన్నా వాళ్ళే ఈ బంధాన్ని ప్రొటెక్ట్ చేశారు ఇప్పుడు దాకా. ఇక్కడ దాకా వచ్చిందంటే కేవలం మా ఫ్యామిలీ సపోర్ట్ వల్లే. నేను ఎప్పుడు 3 years బ్యాకే చెప్పానండి, నా వల్ల అవ్వట్లేదు, నన్ను మెంటల్గా చాలా హెరాస్ చేస్తున్నారు, నాకు అవ్వట్లేదు, అటు అత్తగారు మామగారు నుంచి కూడా నాకు వస్తున్నాయి, మెంటల్గా ఇట్లా చేస్తున్నారు అని నేను అప్పుడే చెప్పాను. 3 years బ్యాకే చెప్పాను నేను. మా వాళ్ళు అన్నారు మన ఫ్యామిలీలో పెద్ద ఫ్యామిలీ, ఇట్లాంటి ఇష్యూస్ ఏం జరగలేదు, కొంచెం ఓపిక పట్టు మారుతారేమో. టెమోషన్కి సంబంధించి ఆయన ఏమన్నారంటే మీరే కత్తితో ఆయన్ని అటాక్ చేశారు, చాకు తీసుకొని దాడి చేశారు అనేది అంటున్నారు. నిజంగా మీరు దాడి చేశారా, చేయాల్సి వచ్చిందా? నేను చేయలేదండి, నేను 100% చెప్తాను, నేను అసలు చేయలేదు. మీ కత్తితో ఏనాడు ఆయన మీద దాడి చేయలేదు. టెమోషన్ గారు తను అంటున్నారు కత్తితో తను దాడే చేయలేదు అంటున్నారు. సార్ కత్తితో దాడి చేయకపోతే నేను ఇంత పొజిషన్ లో ఉండి ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ నా ప్రాబ్లం చూస్తున్నారు, ఇంత ఓపెన్ గా ఇలా తెగించి బయటకు వచ్చానంటే దాడి చేయకపోతే బయటకు ఎందుకు వస్తారు చెప్పండి? సెకండ్ థింగ్ ఏంటంటే నాకు యాక్చువల్లీ ఇంజక్షన్ అన్న భయం అండి. అలాంటిది నేను కట్టెలు ఎలా చేసుకుంటాను సార్? అసలు అది ఎలా అవుతుంది? అది ఇట్స్ నాట్ పాసిబుల్. సో తను దాడి చేసింది కాబట్టే, తను ఇది అటాక్ చేసింది కాబట్టే నేను ఇంత బయటికి రావాల్సి వచ్చింది. అయినా సార్ ఎప్పుడు అటాక్ చేశారు, అప్పుడు ఏం చేశారు మీరు? సార్ మీరు గాయాలకు సంబంధించి నిన్న మనం మాట్లాడినప్పుడు తను అటాక్ చేశారు, ఆ గాయాలతో పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అన్నారు. కానీ అటాక్ కి సంబంధించి మీరు అడిగినప్పుడు అట్ ద సేమ్ టైం మీరు కూడా రియాక్ట్ అయ్యారు. అసలు ఇంతకీ ఆ రోజు అప్పుడు ఏం జరిగింది? కత్తితో దాడి చేశారా, లేకపోతే తనేమంటున్నారంటే డిఫెన్స్ చేసుకునే పద్ధతిలో అప్పుడు ఏమైనా జరుగుతుండొచ్చేమో తప్ప మిగతాది ఏది కాదంటున్నారు? టెమోషన్ గారు నా మాట వినిపిస్తుందా మీకు? బ్రేక్ అవుతుందని ఇప్పుడు చెప్పండి. ఓకే, తనేమంటున్నారంటే కనుక కత్తితో నేను దాడి చేయలేదు, డిఫెన్స్ మాత్రమే చేసుకుని అంటున్నారు. ఐమ్ రైట్? సో
తను అంటుంది ఏంటంటే నేను దాడి చేయలేదు, డిఫెన్స్ చేసుకున్నప్పుడు తనకు తగిన గాయాలు తప్ప నేను దాడి చేయలేదు అంటారు. కానీ మీరేమో దాడి చేస్తామంటున్నారు. సార్ కాదు సార్, ఇప్పుడు నేను డిఫెన్స్ అంటుంది అంటే నేను తప్పు చేశానంటుంది. నేను తప్పు చేసినప్పుడు తను ఎందుకు లీగల్ గా ప్రొసీడ్ అవ్వలేదు? ఆ విమెన్ కి ఇన్ని రైట్స్ ఉన్నాయి కదా, ఇవి ఉన్నాయి కదా, తను ఎందుకు ప్రొసీడ్ అవ్వలేదు అది చెప్పమానండి. ఈ రోజు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇష్యూ అంతా ఎందుకు తీసుకొచ్చింది, ఇంత నన్ను క్యారెక్టర్ డిగ్రేడ్ ఎందుకు చేస్తుంది అంటే నేను ఒకటే చెప్తున్నాను సార్ రీజన్. ఇది నేను తప్పు చేయడం అని కాదు, నేను తను నన్ను అసాల్ట్ చేయటం అనేది నేను సైలెంట్ గా ఉంటాను అనుకుంది, కానీ నేను ఇలా పాయింట్అవుట్ చేసి ఇంత పబ్లిసైజ్ చేస్తానని తను ఎక్స్పెక్ట్ చేయలేదు. వన్స్ నేను ఇదంతా పబ్లిసైజ్ చేసేసరికి తను డైజెస్ట్ చేసుకోలేక నా మీద ఇలాంటి ఎలిగేషన్స్ వేస్తుంది సార్. ఎందుకు గౌతమ్ ఇదంతా ఎందుకు చేస్తున్నారు అనే క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు సార్? మనీ కోసమే ఉంటుంది సార్ ఆబ్వియస్లీ. ఇప్పుడు కూడా నేను సరుకులు తీసుకుని బయటకు వస్తున్నాను సార్. ఈ రోజు పోలీసు ప్రొటెక్షన్ తో నేను నా లగేజ్ అంతా తీసుకుని బయటకు వస్తుంటే అప్పుడు కూడా తను ఎస్ఐ సారే సాక్ష్యం. ఎస్ఐ సార్ ముందే తను మనీ వెయ్యాలి, మరి ఈ మంత్ కి రెంట్ వెయ్యాలి, ఈ మంత్ కి కరెంట్ బిల్ కట్టాలి, ఇవన్నీ నాకు లెక్కలు చెప్తుంది సార్. అక్కడ కూడా ఈవెన్ నేను సరుకులు తీసుకుని ఇంట్లోంచి బయటకు వచ్చేస్తుంటే తన మనీ గురించి మాట్లాడుతుంది సార్. మీరు ఒకసారి అది నిజమా కాదా అడగండి. ఎస్ఐ సార్ ఉన్నారు అక్కడ, ఎస్ఐ సార్ కూడా ఉన్నారు, కానిస్టేబుల్ కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరి ముందు మనీ అడిగింది. సార్ కూడా ఏమన్నారంటే టెముజన్ మరేంటి ఆ అమ్మాయికి పే చేయవా అని అడుగుతున్నారు. సో నేను షాక్ అయ్యాను సార్. ఇలాంటి టైంలో నేను ఇల్లు ఖాళీ చేస్తుంటే తను ఇంటి రెంట్ గురించి కరెంట్ బిల్లుల గురించి అడుగుతుంది ఏంటి అని చెప్పేసి షాక్ అయ్యాను. కాకపోతే నేను సార్తో అన్నాను, సరే సార్ లెట్ us see, నా దగ్గర కూడా ఇప్పుడు మనీ లేదు ఇమ్మీడియట్ గా అడిగితే, సో మేబీ తర్వాత మనీ వచ్చినప్పుడు చూస్తాను, అయినా ఈ మంత్ కి రెంట్ కట్టేశాను, కరెంట్ బిల్ కట్టేశాను, సో యూ స్టే హ్యాపీ విత్ మై మనీ అని చెప్పేసి వచ్చాను సార్. నేను రైట్ అడగండి సార్. అమౌంట్ అడిగారు అంటున్నారు. అమౌంట్ అడగలేదండి నేను, ఎస్ఐ సారే అడిగారు ఏంటి ఈ మంత్ రెంట్ పే చేస్తాం, మరి అమ్మాయి ఎట్లా ఉంటుంది, నువ్వు వెళ్ళిపోతున్నావు కాలేజ్ చేసి వెళ్ళిపోతున్నావు, మరి ఎక్కడ ఉంటుంది అమ్మాయి అంటే 10 days టైం ఉంది, అది తన ఇష్టం, ఉండాలా వెళ్ళాలా అనేది తన ఇష్టం, ఉండాలనుకుంటూ ఉంటుంది, ఎలా పే చేసుకోవాలనేది తన ఇష్టం అని చెప్పేసి ఎస్ఐ క్లియర్గా చెప్పారు. నేను పే చేసావా రెంట్ అంటే నేను రెంట్ పే చేశానని చెప్పారు. కానీ ఓనర్ నాకు కాల్ చేసి మీరు రేపే ఖాళీ చేసేయండి అని ఫోన్ వచ్చింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.